ఇంకా బీసీ బిల్లులకు జై 42% రిజర్వేషన్ బిల్లులకు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. సో ఎందుకంటే బీసీలకు సంబంధించి అందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలపాల్సిందే. బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, ఎంఐఎం కానీ ఎవ్వరు బీసీలను వ్యతిరేకించినా వాళ్లకు రాజకీయంలో మనుగడ లేకుండా పోతుంది. ఇప్పుడు బీసీల యొక్క స్థాయి అది రాష్ట్రంలో. ఒకప్పుడు బీసీలు అనంటే వాళ్ళు దేనికి పనికిరారు అనేది ఉండే. ఇప్పుడు బీసీలను పక్కన పెడితే మనం దేనికి పనికిరాకుండా పోతాము అన్న పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో నెలకొన్నది. కాబట్టి అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఏకోన్ముఖంగా బీసీల రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపాయి. వాళ్ళకు కూడా తెలుసు ఈ బిల్లు ఆమోదం కాదు అని. ఎందుకు అంటే అసెంబ్లీలో ఇల్లు అలకగానే పండగ అయినట్టు కాదు, అసెంబ్లీలో ఈ బిల్లు పెట్టగానే అది ఆమోదంలోకి రాదు అని ఈ పార్టీలు అన్నిటికీ తెలుసు. కాబట్టి అన్ని బీసీలను మభ్యపెట్టి మోసగించే కార్యక్రమానికి నిన్న ఏకోన్ముఖంగా అసెంబ్లీ వేదికగా పెద్ద డ్రామా నాటకం ఆడినాయి. ఇది బీసీ బిల్లులకు సంబంధించింది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% రిజర్వేషన్ల పరిమితి నిబంధనను ఎత్తివేస్తూ బీసీ రిజర్వేషన్లు 42%కి పెంచేందుకు ఉద్దేశించిన పురపాలక చట్ట సవరణ, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులకు రాష్ట్ర శాసనసభ ఆదివారం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. వీటితో పాటు మరో 3 బిల్లులను సభ ఆమోదించింది. పురపాలక చట్ట సవరణ బిల్లును శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును ఆ శాఖ మంత్రి సీతక్క ప్రవేశపెట్టారు. ఈ బిల్లులకు కాంగ్రెస్తో పాటు బారాస, భాజపా, మజ్లిస్, సిపిఐలు మద్దతు తెలిపాయి. అలాగే సంగారెడ్డి జిల్లాలో ఇంద్రేశం, జిన్నారం మున్సిపాలిటీల ఏర్పాటు, ఇస్నాపూర్ మున్సిపాలిటీ విస్తరణపై తెలంగాణ పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు, మున్సిపల్ చట్ట సవరణ బిల్లులు, అల్లోపతిక్ ప్రైవేటు విద్య ఇవన్నీ కూడా నిన్న ఆమోదం పొందడం జరిగింది. సో మొత్తానికి బీసీ 42% చేసేదానికి వీళ్ళందరూ ఆమోదం చెప్పారు. అయితే వీళ్ళు ముందే ఈ విషయంలో ఎప్పుడైతే ఈ 42% ఉద్దేశించింది ఎప్పుడైతే వీళ్ళు జీవో తీసుకొస్తారో జీవో మీద కోర్టుకు వెళ్తే ఒక్కటే రోజులో దీన్ని కొట్టివేస్తారు. 1 డే ఈ జీవోని కొట్టేయడానికి. అది ఈ ప్రభుత్వానికి తెలుసు. అయినప్పటికీ నిన్న ఆ చట్టాన్ని తీసేశారు. రేపు జీవో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళ చిత్తశుద్ధి ఏంది అనేది స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కనబడబోతోంది. 10 తర్వాత స్థానిక ఎన్నికల నోటిఫికేషన్. తొలుత జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీ ఎన్నికలు కోమటిరెడ్డి. రాష్ట్రంలో 10వ తేదీ తర్వాత స్థానిక సంస్థలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలవుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధంగా ఉన్నదని, తొలుత జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని, ఆ తర్వాత సర్పంచ్కి జరుగుతాయని హైకోర్టు చెప్పిన ప్రకారం సెప్టెంబర్ 30వ తేదీలోపు ఎన్నికలు నిర్వహిస్తాము. 42% రిజర్వేషన్లు అమలు కావు.